గత 12 నెలల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ స్థిరంగా ఉంది. ఇన్వెస్టర్లకు పెద్దగా లాభాలు రాలేదు. నిఫ్టీ, సెన్సెక్స్ కొంచెం మాత్రమే పెరిగాయి. కానీ దీపావళి తర్వాత మార్కెట్లో కొత్త జోష్ వచ్చింది. ఈ కొత్త సంవత్సరం బుల్లిష్ ఇయర్ అని చెప్తున్నారు. అంటే ఇన్వెస్టర్స్కు లాభాలు తెచ్చే సంవత్సరము. ఇప్పుడు ఇండియా ఆర్థిక పరిస్థితి స్ట్రాంగ్గా ఉంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఇండియా క్రెడిట్ రేటింగ్ను అప్గ్రేడ్ చేశాయి. ఐఎంఎఫ్ కూడా భారత ఆర్థిక వృద్ధి అంచనాను పెంచింది. రీటైల్ ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ స్థాయికి చేరింది. ఆర్బీఐ రెపో రేట్ తగ్గించడము, జిఎస్టీ రేట్లు తగ్గించడము, ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని 12 లక్షలకు పెంచడం వంటి చర్యలు వినియోగాన్ని పెంచుతాయి. దాని ఫలితంగా కంపెనీల ఆదాయాలు కూడా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2025 క్వార్టర్ నుంచి డబుల్ డిజిట్ గ్రోత్ నమోదవుతుందనే అంచనాలున్నాయి. 2027-28 ఆర్థిక సంవత్సరాల్లో గ్రోత్ మరింత ఫాస్ట్ అవుతుందని అనలిస్టులు భావిస్తున్నారు. ఇప్పుడు ఇన్వెస్టర్లు కొన్ని సెక్టార్లపై దృష్టి పెట్టాలని అనలిస్టులు చెప్తున్నారు. ఆటోమొబైల్స్, సిమెంట్, ఎన్బిఎఫ్సిలు, క్యాపిటల్ మార్కెట్, ప్రైవేట్ బ్యాంక్స్, ఈఎంఎస్, రీసైక్లింగ్ బిజినెస్, ఫార్మా, స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్స్, ఆఫీస్ లీజింగ్, హోటల్స్, హాస్పిటల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, మెటల్స్, మైనింగ్ సెక్టార్లపై దృష్టి పెట్టాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు.